శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో లలితా సహస్రనామం చదవటం వల్ల వచ్చే ఫలితాలేమిటో హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునికి చెప్పటం మనం తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో లలితా సహస్రనామాలు మొదలుపెట్టే ముందు కొన్ని ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, అవేమిటో తెలుసుకుందాం. అసలు ధ్యానం అంటే ఏమిటంటే ఒక చిన్న కథ ద్వారా చెప్తాను వినండి. అనగనగా ఒక రాజుగారు ఉండేవాళ్ళనమాట. ఆ రాజు ప్రతిరోజు దేవి ఆలయానికి వెళ్ళి పూజిస్తూ ఉండేవాడు. కానీ ఆ పూజించే సమయంలో ఆయన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, కోపం, భయం, ఆశలు ఇలా చాలా ఉండేవి. అలాగే మనసు కూడా ముందు శుభ్రం కాకుండా దేవీనామాలు జపిస్తే ఆ శక్తి నీలోనికి ప్రవేశించదు. గురువు చెప్పగానే రాజు చాలా ఆశ్చర్యంగా అడిగారు, అయితే మనసును శుభ్రం చేసుకోవడానికి మార్గం ఏమిటి అని. గురువుగారు ఇలా చెప్తున్నారు, అదే ధ్యానం. లలితా సహస్రనామం చదివే ముందు ధ్యానం అంటే అమ్మవారిని మన మనసులోకి ఆహ్వానించడం అన్నమాట. ధ్యానం చేయడం అంటే మన హృదయాన్ని ఒక స్వచ్ఛమైన మందిరంలాగా తయారు చేయడం వల్ల మనం చదివే నామాలలోని శక్తి మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ధ్యానం అనేది చాలా అవసరం. ధ్యానం లేకుండా చేసే జపం తలుపులన్నీ మూసేసి ఆ దేవిని మనం ప్రార్థిస్తున్నట్టు. అదే ధ్యానం చేసిన జపం తలుపు తెరిచి మనం పూజిస్తున్నట్టు అని అర్థం అన్నమాట. అందుకే లలితా సహస్రనామాలు చదివే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. అది మన మనసును క్లీన్ చేసి దివ్యనామాల్లోనికి ప్రవేశించే మార్గాన్ని ఇస్తుంది. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు ఏంటో చూద్దాం. ఓం అస్య శ్రీలలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవతా శ్రీలలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. దీనికి అర్థం ఏమిటంటే ఓం. ఓం అంటే సృష్టి స్థితి లయానికి మూలమైన పరమాత్మ స్వరూపం అన్నమాట. అస్య అంటే ఈ శ్లోకానికి సంబంధించినది. శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య. ఇది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. లలితామ్మవారి సహస్రనామాలన్నీ కూడా మాలామంత్రములు అని. వసిన్యాది వాగ్దేవతా ఋషయః, ఇది కూడా చెప్పుకున్నాం. వసిన్యాది వాగ్దేవతలు ఇవన్నీ మనకు అందించారు. అనుష్టుప్ ఛందః, ఈ మంత్రాన్ని ఉపయోగించే ఛందస్సు అనుష్టుప్ అనమాట. అంటే 4 పాదాలు కలిగిన ప్రతి పాదంలో కూడా 8 అక్షరాలు ఉండే ఛందస్సు. శ్రీ లలితా పరాభట్టారిక అంటే లలిత అమ్మ అని, జగన్మాత ఇలా అన్నమాట. మహాత్రిపుర సుందరీ దేవత, ఇక్కడ చూడండి త్రిపుర, త్రిలోకాలను అధిష్ఠించిన మహాత్రిపుర సుందరి అని అర్థం అనమాట. త్రిలోకాలు అంటే ఏంటి? భూలోకం, భువర్లోకం, స్వర్లోకం. భూలోకం అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉంటున్నామో ఇదే భూలోకం. భువర్లోకం అంటే భూమికి స్వర్గానికి మధ్యలో ఉండే ఆకాశం. అక్కడ అన్నీ కూడా నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఉంటుంటాయి. తర్వాతది స్వర్లోకం. స్వర్లోకం అంటే దేవతలు ఉండే స్వర్గం అన్నమాట. భూలోకానికి, భువర్లోకానికి, స్వర్గలోకానికి ఈ 3 లోకాలు, త్రిలోకాలకి అధిష్టాన దేవత ఎవరంటే లలితా అమ్మవారు అన్నమాట. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ప్రసాద సిద్ధ్యర్థే అంటే లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారి కటాక్షం, ప్రసాదం పొందుటకై జపే వినియోగ, ఈ జపాన్ని మేము చేస్తున్నామని అర్థం అనమాట. ఈ సారాంశం చెప్పాలంటే 3 లోకాల పాలకురాలైన మహాత్రిపుర సుందరి లలితాదేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహాన్ని పొందటానికై ఈ జపం చేస్తున్నాను అన్న భావం అన్నమాట. వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన అనుష్టుప్ ఛందస్సులో ఉన్న లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారికి అంకితమైన ఈ సహస్రనామ జపం ద్వారా నేను నా జీవితంలో ధర్మం, సంపద, ఆనందం, మోక్షం అనే ఈ 4 ప్రధాన ఫలాలు పొందాలని సంకల్పించి ఈ జపం చేస్తున్నాను అని అమ్మ ముందు మనం ధ్యానం చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ధ్యాన శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. మనం ఈ ధ్యాన శ్లోకాలు చెప్పుకునేటప్పుడు అంటే అమ్మ రూపం ఎలా ఉంటుంది అని చెప్పుకుంటాం అన్నమాట. ఇలా వింటున్నప్పుడు కానీ మన మనసులో ధ్యానించేటప్పుడు కానీ ఇక్కడ మనం పసిపిల్లల భావనలో చూడాలన్నమాట. మనం వెంటనే పసిపిల్లలమైపోయి మన కన్న తల్లి గురించి మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలానే ఆలోచించాలి, కానీ వేరేలాగా ఆలోచించకూడదు. ఇక్కడ అది దృష్టిలో పెట్టుకొని ఇవి వినండి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహం పాణిభ్యామలి పూర్ణరత్న చషకాం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం
రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే ఈ శ్లోకం ద్వారా ఏం కనిపించాలి? అమ్మవారి శరీరం అంతా కూడా కుంకుమ వర్ణంతో మెరిసేలాగా 3 కళ్ళతో మాణిక్య కిరీటములతో, ఆ కిరీటం పైన కూడా చంద్రుడిని ధరించి చిరునవ్వుతో మాతృరూపిణిలాగా అమ్మవారి చేతుల్లో ఒక చేతిలో రత్న కపాలం, మరొక చేతుల్లో ఎర్ర కమలం ధరించి రత్న కలశంపై ఎర్రటి పాదాలను నిలిపి ఉన్న అమ్మవారి స్వరూపం మనకి గుర్తు రావాలన్నమాట. అలా మీరు ధ్యానం చేసేటప్పుడు మొదటిగా అమ్మవారిని ధ్యానించాలి. తరువాత శ్లోకం అరుణాం కరుణాం తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. అంటే ఇక్కడ సారాంశం తీసుకున్నట్లయితే చూడండి, కుంకుమ వర్ణం కాంతి కలిగిన అమ్మ కరుణ తరంగాలు ఉప్పొంగినట్లు అమ్మ కళ్ళల్లో నుంచి దయ అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అమ్మకి 4 చేతులలో కూడా ఏమున్నాయంట? పాసం, అంకుశం, పుష్పబాణం, విల్లు. ఈ 4 కలిగిన చేతులతో అమ్మ ఉన్నారన్నమాట. అనిమాది అయిన సిద్ధుల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్న భవాని అని అర్థం అన్నమాట. నేనే అన్న ఐక్యభావంతో ధ్యానిస్తున్నాను అని అర్థం. తరువాత శ్లోకం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనామ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్రదాత్రీం. అంటే క్లుప్తంగా చెప్పుకుంటే కమలాసనంలో కూర్చున్న బంగారు కాంతిమయి పీత వస్త్రాధారి అంటే పసుపు వస్త్రం ధరించి చేతిలో బంగారు కమలంతో సర్వాభరణాలను ధరించి భక్తులకు అభయమిచ్చే శాంతమూర్తి శ్రీ విద్యా భవానీని ధ్యానించాలి. ఆమె దేవలోకానికి పూజ్యరాలు, సమస్త సంపదలను ప్రసాదించే తల్లి, నిన్ను నేను ధ్యానిస్తున్నాను అనే భావన ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత చివరి శ్లోకం సకుంకుమ విలేపనాం అలికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ బాసురాం జప విదౌ స్మరేద్దాంబికాం. దీని సారాంశం ఏంటంటే అమ్మవారు కుంకుమతో అలంకరించబడి కస్తూరి సువాసనతో మరింత పవిత్రంగా కనిపిస్తున్నారన్నమాట. అమ్మ ముఖం దయతో చిరునవ్వుతో ఉంది. చేతుల్లో ఏమో పుష్పబాణం, చాపం, పాసం, అంకుశం ధరించి ఉన్నారు. ఆమె ఎర్రటి పుష్పమాలలు, భూషణాలతో కాంతివంతంగా వెలుగుతుంది. జప పుష్పం అంటే మందార పుష్పం వలె అరుణకాంతి ఆమె శరీరాన్ని అలంకరించింది. అంటే అమ్మవారి రూపం అనేది ఇక్కడ పంచభూతాల ప్రతిరూపంలా ఉంది. చూడండి, ఎరుపు రంగు దేనికి? అగ్నితత్వానికి సంబంధించింది. సువాసన పరిమళం మనసుకు తాకే గాలి లాంటిది, అంటే వాయుతత్వానికి సంబంధించినది. అమ్మవారి నవ్వు, శబ్దం ఆకాశం లాంటిదనమాట, ఇది ఆకాశతత్వానికి సంబంధించినది. అమ్మవారి స్పర్శ, అనుభూతి భూమి స్థిరత్వాన్ని గుర్తు చేస్తుందన్నమాట, ఇది భూమి తత్వానికి సంబంధించినది. అమ్మవారి దయా కరుణ జలంలా ప్రవహించే కరుణ లాంటిదన్నమాట, అంటే ఇక్కడ జలతత్వం. అంటే అమ్మవారిని ధ్యానించడం వల్ల మనం పంచభూతాల శక్తిని అనుభవిస్తున్నాం అన్నమాట. శక్తి అనేది బయట ప్రకృతినే కాక మన హృదయాన్ని, మనసుని కూడా నింపే చైతన్యం లాంటిది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి దానిలో అమ్మవారి శక్తి వ్యాపించి ఉందని తెలుసుకుంటే జీవితం పట్ల మనలో భక్తి, శాంతి రెండూ పెరుగుతాయన్నమాట. అది అమ్మవారి ధ్యాన శ్లోకాలకి ఉన్న అర్థం. ఇక్కడ కేవలం మనం అమ్మ రూపాన్ని కాదు, ఆమె ప్రపంచాన్ని నడిపించే శక్తి. అందుకే పంచభూతాలన్నింటినీ కూడా మనం అనుభవించగలుగుతున్నాం. ప్రతి క్షణం అమ్మ మనతోనే ఉంది అంటానికి సాక్ష్యమే ఇది. గ్రహించగలిగితే మన జీవితంలో భక్తి, శక్తి, ఆనందంతో నిండిపోతుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.